విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. గుడి నుంచి ఖాళీ కుండను తీసుకొనొస్తే ఏం జరుగుతుంది? ఈ వీడియోలో చూద్దాం. బిందెలో గానీ, కుండలో గానీ నీళ్లు తీసుకొని గుడికెళ్తే ఏంటంటే, మనం పూర్తి భక్తితోటి వెళ్ళి అక్కడ అభిషేకం చేస్తాము. అర్చనకి ఇలా లేదా గుడి ప్రాంగణాన్ని క్లీన్ చేయడానికి గానీ, ఇలా రకరకాలుగా మనం అక్కడ వాడుతూ ఉంటామనమాట. అయితే దానికి బదులుగా గుడి నుంచి బయలుదేరే ముందు ఒక కుండలో పండు గానీ, పువ్వు గానీ అలా ఉంచుకొని దేవాలయం నుంచి ఖాళీ కుండను తీసుకురావడం గాకుండా అందులో ఏదో ఒకటి ఉంచి తీసుకొని రావాలనమాట. ఇదేంటి అంటే ఎప్పుడు గూడా మనము కుండ అనేది నిండుదనాన్ని సూచిస్తూ ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు నీళ్లు నిండా తీసుకొనెళ్తాం. కానీ అక్కడ ఖాళీ చేసేసుకొని గుడి నుంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడి నుంచి ఏదైనా ఒక ప్రసాదం గానీ, పండు గానీ, ఆకు గానీ, పుష్పం గానీ ఏదో ఒకటి తీసుకొని అందులో పెట్టుకోవడం వల్ల ఏందంటే ఒక పవిత్రమైంది అలాగే నిండుదనంతో మళ్ళీ రిటర్న్ వస్తున్నాము అనే భావనని క్రియేట్ చేస్తుందనమాట. అలాగే గుడి నుండి దీపాన్ని తీసుకురావడం అనేది చూస్తాం మనము. దేవాలయంలో ఎప్పుడైనా సరే దేవుడి ముందు మనము దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. మట్టి ప్రమిదలో గానీ, రాగిలో గానీ ఇలా రకరకాలుగా మనం దీపాన్ని వెలిగించి వస్తూ ఉంటాం. అక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కావాలంటే మరుసటి రోజు వెళ్లి ఆ దీపాన్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే దేవాలయంలో వెలిగే దీపం శక్తిని తన వైపు ఆకర్షించుకొని ఉంటుందన్నమాట. అది మట్టిదైనా, ఏదైనా గూడా. అక్కడ వదిలేసి వస్తాం కాబట్టి చాలామంది ఏంటంటే రాగి దీపం, ఇత్తడి దీపం ఇలాంటి వాటిని తీసుకెళ్లరు. కాస్ట్‌లీ అనే ఫీలింగ్. సో, మట్టి ప్రమిదని అక్కడ వదిలేసి వస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీని నింపుకుంటుంది అది మట్టి ప్రమిదైనా కాబట్టి మరుసటి రోజు వెళ్లి మీరు ఆ దీపాన్ని తెచ్చుకోవచ్చు. అలాగే గుడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు చెప్పులేసుకొని రావచ్చా? చాలామంది అడిగేటువంటి ప్రశ్న. గుడికెళ్ళేటప్పుడు కొంతమంది చెప్పులేసుకొని ఎళ్తారు. మరికొందరు ఏసుకొని ఎళ్ళరు. అయితే చెప్పులు గానీ, షూస్ గానీ ఇవేంటంటే శనికి సంబంధించినటువంటి వస్తువులు. అయితే మనకి జనరల్‌గా శని సంబంధమైనటువంటి దోషాలున్నప్పుడు ఏందంటే అక్కడ చెప్పులు వదిలేసి వస్తే మంచిది అనేసి అంటూ ఉంటారు. శని కోపం నుంచి గానీ, లేకపోతే ఆ నెగెటివ్ ఎనర్జీ నుంచి గానీ విముక్తి పొందడానికి ఏంటంటే గుడికేసుకొని ఎళ్ళిన చెప్పులు అక్కడే వదిలేసి రావడం చాలా మంచిది అంటూ ఉంటారు. అయితే దేవాలయం నుంచి ఇంటికి తిరిగొచ్చే ముందు కోపం, అసూయ, దురాశ ఇలాంటి ఏమన్నా చెడు లక్షణాలుంటే అక్కడ వదిలేసి రండి. ఈ లక్షణాలను మనసులో ఉంచుకొని దేవాలయానికెళ్ళి తిరిగి మళ్ళీ అవే లక్షణాలతో మనం తిరిగి వస్తూ ఉన్నప్పుడు పూజ చేయడం వల్ల ఏంటి ప్రయోజనం? కాబట్టి ఎప్పుడూ గూడా మనము ఎంతసేపు కుండ నింపుకొని వద్దామా, చెప్పులు వదిలేద్దామా, తీసేసొద్దామా వీటన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మనలో ఉండేటువంటి మలినమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో కోపం, ద్వేషం, అసూయ ఇలాంటి వాటిని వదిలేసేసి పవిత్రంగా మీరు రిటర్న్ వస్తే అది మీరు గుడికెళ్ళినటువంటి ప్రయోజనం.